అబ్బబ్బబ్బబ్బా! నోరూరే ఎండు రొయ్యల కూర అండి. చాలా బాగుంటుంది. మన తెలంగాణలో చాలా ఫేమస్ కదండి. ఈ కూర ఏ విధంగా చేయాలో చూద్దామా ఇప్పుడు? దీనికి నేను ఎండు రొయ్యలు 100 గ్రాముల వరకు తీసుకున్నాను. ఎందుకంటే ముద్దకు రొయ్య అనేది వస్తే చాలా బాగుంటుంది. మనకి ఇంట్లో అయితే తక్కువ మంది ఉండం కదా, అందుకనే 100 గ్రాముల రొయ్యలు అనేవి తీసుకున్నాను. ఈ విధంగా రొయ్యల్ని మనము వేయించుకోవాలి. ముందుగా ఇది గ్యాస్ అనేది సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. ఎక్కువ మంట పెడితే తొందరగా మాడిపోతాయి. ఈ విధంగా పొట్టు అనేది మొత్తం ఉడిపోయి కింద మాడులాగా వస్తుంది చూడండి. అలా మొత్తం రొయ్యకి ఏదన్నా ఉన్నా కానీ చిన్న చిన్న ఈకల లాంటివన్నీ ఆ పొట్టులాగా కిందికి రాలిపోతాయి అన్నమాట వేయిస్తే. ఈ విధంగా మొత్తం వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకొని మొత్తం తలకాయలు తోకలు ఉంటాయి కదా, అవన్నీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని దాంట్లో ఆయిల్ అనేది ఎక్కువ పడుతుందండి దీనికి. దీంట్లో వచ్చేసి 3 పెద్ద ఉల్లిపాయలు అనేవి, అంటే మామూలు సైజు ఉంటాయి కదా, మీడియం సైజులోవి, అవి కట్ చేసి వేసుకున్నాను. అవి మనకు లో ఫ్లేమ్లో పెట్టుకొని, అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎర్రగా అయ్యేంతవరకు చూసుకోవాలి. ఈలోపు మనం వచ్చేసి ఈ తలకాయలు తోకలన్నీ మొత్తం తీసేద్దాము. చూడండి, ఇలా అనగానే వచ్చేస్తుంది. ఇట్లా మొత్తం తీసేయాలన్నమాట. ఇట్లా మొత్తం తీసుకుంటూ మీకు చూపించలేను కానీ వీటికి తినడానికి ఏమో కానండి, ఇది తీసేటప్పుడు ఉంటుందండి, మన తాట తీస్తుంది. ఎంత తింటామో, అంటే ఎంత టేస్టీగా తింటామో అంత బరువు అన్నమాట ఈ పని చేయడము. అంటే ఈ తలకాయలు ఈ తోకలు అనేవి చిన్న చిన్నగా కట్ చేయడము. చూడండి ఎంత డస్ట్ వెళ్ళిందో. అంటే ఈ రొయ్య పొట్టును కూడా మనం కారం అనేది చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో చూపిస్తాను. ఇంకా దాంట్లో వెతుకుతూనే ఉంటే చిన్న చిన్న రొయ్యలు దొరుకుతూనే ఉంటాయి. కానీ ఈ పొట్టును వచ్చేసి రొయ్య పొట్టు కారం చేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ నీట్గా అయిపోయాయి కదా, తలకాయల తోకలన్నీ, వాటిని నీళ్ళల్లో వేసి ఒక 2-3 సార్లు కడిగి పక్కకు పెట్టుకుందాము. ఎందుకంటే ఇప్పుడు బజార్లో అమ్మేటప్పుడు చెత్త చెదారం అంతా రోడ్డు మీద దుమ్మంతా పడుతుంది కదా, అలా మొత్తం పోయేటట్టు 2-3 సార్లు కడిగి ఈ విధంగా పెట్టుకున్నాను. ఇంకొక చిన్న కళాయి తీసుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకొని లో ఫ్లేమ్లో, అంటే చిన్న మంట మీద ఈ రొయ్యల్ని మొత్తం వేయించుకోవాలన్నమాట, ఎర్రగా వచ్చేటట్టు. చూస్తున్నారు కదా, లో ఫ్లేమ్లో, అంటే చిన్న మంట మీద వేయించుకోవాలి. ఈలోపు మనకు ఉల్లిపాయలు కూడా వేగిపోయే ఉంటాయి. చూడండి, వేగిపోయాయి ఆల్రెడీ. దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకుందాము. ఇది పసుపు అనేది మనకి యాడ్ చేసుకున్న తర్వాత టమాటోలు అనేవి తక్కువగా ఉండాలి. ఆనియన్స్ ఎక్కువగా కనిపించాలి, అదే ఉల్లిగడ్డ ఎక్కువగా కనిపించాలి. ఎందుకంటే టమాటా ఎక్కువగా వేస్తే నీరు ఉండి రొయ్యలు అనేవి అంత టేస్ట్ అనిపించవు. అందుకని టమాటాలు తక్కువ, ఉల్లిపాయలు ఎక్కువగా ఉండాలి. అలా వేసుకొని మూత పెట్టుకుందాము. ఈలోపు రొయ్యలు కూడా మనకి ఫ్రై అయిపోయాయి. చూడండి, ఫ్రై అయిపోయిన తర్వాత మనకు చూసేసరికి టమాటాలు కూడా ఉడికిపోయాయి. దీంట్లో మనము వేయించిన రొయ్యల్ని వేసుకుందాము. ఎందుకు సపరేట్గా ఫ్రై చేశానంటే, అలా ఫ్రై చేస్తే రొయ్యలు అనేవి మనకి పచ్చి వాసన రాకుండా, అలాగే అంటే ఎక్కువ స్మెల్ అనేది వస్తుందని కొంతమంది తినరు కదా, అలా కాకుండా ఎక్కువ వాసన అనేది ఏం రాదండి. అలా రాకుండా సపరేట్గా ఫ్రై చేశాను. మీకు కావాలనుకుంటే ఇందులో అయినా కానీ వేసుకొని, ఆనియన్లో వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు అల్లం ముద్ద, ఈ అల్లం ముద్ద అనేది ఎక్కువగా వేసుకోవాలి, ఎందుకంటే చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఉప్పు అనేది వేసుకుందాము. ఇప్పుడు రొయ్యలకి టమాటోలకి అన్నిటికీ పడుతుంది కాబట్టి ఇది మొత్తం మనము కలిపి
కొద్దిసేపటి తర్వాత చూద్దాము. ఈ విధంగా అయింది కదా. ఈ విధంగా అయిన తర్వాత దీంట్లో మనకు కారం అనేది ఎక్కువగా ఉండాలండి. అంటే నీచుకూర కదా, నీచుకూరలో కొంచెం కారం ఎక్కువగా వేసుకొని మనం చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లా చేసుకొని తింటేనండి మీకు కూర ఎంత బాగుంటుందో. రొయ్యల కూర తిన్న వాళ్ళు, ఎండు చేపలు తిన్న వాళ్ళు కూడా తింటారు. దీంట్లో వచ్చేసి కొంచెం ధనియాల పొడి, మనకు కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. గరం మసాలా, ఈ ఎండలకు గరం మసాలా వేసుకుంటే మనకు గరంగా వెళ్తుంది కాబట్టి గరం మసాలా వేసుకోలేదు. నూనె ఏ విధంగా తేలిందో చూడండి. దీంట్లో వచ్చేసి కొత్తిమీర, పుదీనా వేసుకొని కలుపుకోవడం అంతే అండి. కరివేపాకు మాత్రం వేయకండి నీచుకూరలల్లా. ఇంతే అండి, సింపుల్గా చేసుకొని మనము ముద్దకి రొయ్యలు అనేవి తగులుతూ తింటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి.